బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్ గోల్ గురించి పక్కన పెడితే గొడవలు అయితే గట్టిగానే అవుతున్నాయి. తనుజకి దివ్యకి మాటలు తూటాలు వదులుతుంది. తనుజ అర్థం లేకుండా మాట్లాడుతుందేమో. కెప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు ఎవరి డెసిషన్ వాళ్ళు చెప్తారు. బట్ కానీ గేమ్ పరంగా సపోర్ట్ ఇవ్వకపోతే తనుజాలో ఒక యాంగిల్ వచ్చింది. ఈరోజు షో ప్రకారంగా అబ్జర్వ్ చేస్తే మీరు ప్రోమో ప్రకారంగా ఎనీవే ఇలాంటి అప్డేట్స్ మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. వీడియో వాచ్ చేసి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఫస్ట్ థింగ్ వీకెండ్ వచ్చిందంటే చాలా ఎలిమినేషన్ గోల్ అయితే గట్టిగానే ఉంటుంది. ఈ ఎలిమినేషన్లో ట్విస్టింగ్ ఏంటంటే ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే దివ్య, నిఖిత, సంజన అయితే లీస్ట్ ఓటింగ్లో ఉన్నారు. బట్ వీళ్ళిద్దరిలో ఎవరు బయటకు వెళ్తారా అనేది హౌస్ నుంచి చూడాలి. కానీ ఈరోజు కెప్టెన్సీ టాస్క్ ఉంది. కెప్టెన్సీలో ఎవరు విన్ అవుతారు? కెప్టెన్సీలో రెడ్ టీమ్, బ్లూ టీమ్ అని 2 టీమ్స్గా డివైడ్ అయింది. ఈ కెప్టెన్సీ టాస్క్ జరిగే ముందు ఫ్యామిలీ వీకెండ్ అయిపోయిన తర్వాత కెప్టెన్సీ టాస్క్ జరిగే ముందు కెప్టెన్సీ టాస్క్లో 2 టీమ్స్ ఫామ్ అయినాయి, రెడ్ అండ్ బ్లూ టీమ్. బిగ్ బాస్ నిర్ణయం ప్రకారం ఈ నిర్ణయం కెప్టెన్సీ జరిగే ముందు ఒక డిస్కషన్ అయితే వస్తుంది హౌస్లో. ఏంటంటే కెప్టెన్సీకి ఎవరు అర్హులు, అనర్హులు. అందులో ఒక పాయింట్ మనం ప్రోమో ప్రకారంగా అబ్జర్వ్ చేస్తుంటే దివ్య, నిఖితకి వచ్చిందనమాట. ఎవరు అయితే అనర్హులు అని అనుకుంటున్నారో చెప్పండి అనే టాస్క్ వచ్చినప్పుడు దివ్య, నిఖిత చెప్పిన వర్డ్ ఏంటంటే ఐ థింక్ తనుజ ఆల్రెడీ కెప్టెన్సీ అయ్యింది కాబట్టి నేను ఈ గేమ్ నుంచి తనుజను తొలగిద్దామా అనుకుంటున్నాను అని చెప్పి అయితే దివ్య, నిఖిత ఎక్స్ప్లెయిన్ చేసింది. దాని గురించి ఫైర్ అయ్యింది తనుజ. ఒక మాటలో చెప్పాల్సింది 100 మాటలు వదిలింది. ఎందుకంటే మనం గేమ్ ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తుంటే తనుజకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళతోనే తనుజ ఉంటుంది అని చాలామంది అంటున్నారు. నా ఒపీనియన్ కాదు. అంతేకాదు ఓటింగ్ తనుజ ఎలా ఉంటుందంటే తనకి సపోర్ట్ ఉన్న వైపు వరకు బాగానే ఉంటుంది, లేదంటే యాంగ్రీ బర్డ్ లాగా అయిపోతుంది. ఇంకా ఓట్స్ అయితే గట్టిగానే వదిలేస్తుంది. అలాగే దివ్య, నిఖిత వచ్చిన కాడి నుంచి ఎందుకో తెలీదు వీళ్ళిద్దరికి ర్యాప్ అనేది సెట్ అవ్వట్లేదు. బర్నీ గారు అయితే మధ్యలో ఉంటున్నారు. బట్ అటో ఇటో మాట్లాడడం అయితే జరగట్లేదు. ఇంకా దీని గురించి గొడవ అయితే అయ్యింది దివ్య, నిఖితకి, తనుజకి. తనుజ అయితే ఎవ్రీ టైం ఒక పర్సనల్ టాపిక్ని బ్లేమ్ చేస్తుంది. ఎప్పుడు ఏ టాపిక్ వచ్చినా లాస్ట్ వీక్ ఇంకా దివ్య, నిఖిత నాకు సార్ చెప్పిన తర్వాత తనుజకి సపోర్ట్ ఇచ్చింది. అది కూడా అర్థం చేసుకోలేకపోయిందా, లేకపోతే వీళ్ళిద్దరిలో ఎవరి మిస్టేక్ ఉందా అనేది అయితే నాకైతే తెలియదు. కానీ ఈ రోజు అయితే తనుజ కొంచెం గట్టిగానే ఓట్స్ అయితే వదిలింది. షో ప్రకారంగా అబ్జర్వ్ చేస్తుంటే ఇంకా కెప్టెన్సీ టాస్క్లో విన్నింగ్లో ఎవరు ఉంటారు, ఈ వీక్ ఎవరు సేవ్ అవుతారో అనేది అయితే మనకి ఈరోజు ట్విస్టింగ్ అనే చెప్పాలి. ఇంకా తనుజ మాట్లాడిన వర్డ్స్ కరెక్టే అంటారా? మీ ఒపీనియన్ ప్రకారం గొడవగా ఉండనీయకుండా పర్సనల్ వే అయితే పర్సనల్గానే వెళ్తుంది కదా ఓట్స్ అనేది. ఇంకా టాస్క్ అయితే స్టార్ట్ అయింది బిగ్ బాస్ హౌస్లో. అది కూడా కెప్టెన్సీ టాస్క్ కింద. అందులో రెడ్ టీమ్, బ్లూ టీమ్ అనేది లోపలికి వెళ్ళాలి. అంటే వాళ్ళని మింగేస్తుంది అనమాట. డ్రాగన్ టైప్ అనమాట అది. అందులో ఫస్ట్ థింగ్ రెడ్ టీంలో వాళ్ళైతే 2 వెళ్ళారు. అది కూడా సంజన, దివ్య. ఇంకా బ్లూ టీం నుంచి కళ్యాణ్ వెళ్ళాడు. కళ్యాణ్ని ఓడించడానికి వీళ్ళిద్దరూ ప్రయత్నిస్తున్నారు. అప్పుడు వీళ్ళకి పవర్ అనేది పెరుగుతుంది అనమాట. ఆ పవర్ని పెంచుకునే ప్రయత్నంలో సంజన, దివ్య, నిఖిత అయితే వెళ్ళారు. ఇంకా ఇమాన్యుల్ సేఫ్ గేమ్ ఆడుతున్నారు అంటున్నారు. బట్ చూడాలి ఏమవుతుందో. మీరైతే కెప్టెన్లో ఎవరు విన్నింగ్ అనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ చేయండి. అంతేకాదు ఇమాన్యుల్ గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారంటారా? ఆ తనుజ కూడా సపోర్ట్ ఇవ్వకపోతే వాళ్ళ మీద ఇలాగే యాంగ్రీ అవుతుందా? ఓట్స్ తనకు పర్సనల్ ఓట్స్ వాడడం అనేది కరెక్టే అంటారా? మీ ఒపీనియన్ ప్రకారం అంటే గేమ్ వైజ్ మాట్లాడితే బాగానే ఉండేది. తనుజ ఎవ్రీ టైమ్ దివ్య, నిఖితని బ్యాడ్ ప్రోమోగా చూపించడానికే చూస్తుంది అనిపిస్తుంది. షో ప్రకారంగా చూడాలి. ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, వీడియో కూడా లైక్ చేయండి.